సో నెక్స్ట్ ఫంక్షన్ లెంత్. లెంత్ ఏమంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి. సెలెక్ట్ లెంత్ ఆఫ్ హలో జియో టేబుల్. లెంత్ ఎంత ఉంది, 5 ఉంది. సో ఇది స్ట్రింగ్ కాబట్టి జిఎల్. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, HELLO 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో సెలెక్ట్ ఈ నేమ్ LENGTH ఆఫ్ ఈ నేమ్. ఈ నేమ్ ఏ టేబుల్లో ఉంది అంటే EMP టేబుల్. సో EMP టేబుల్ ఏ కాలమ్స్ ఉన్నాయో అవే యూజ్ చేయాలి. EMP టేబుల్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు యూజ్ చేయలేదంటే ఇక్కడ మనం ఇది క్యారెక్టర్స్, ఇది ఏంటది, దీని ఏమంటారు, ఇది హార్డ్ కోటెడ్ వాల్యూ. సో అలాంటప్పుడు ఏ టేబుల్ ఉన్నా వాడుకోవచ్చు. బట్ కాలం నేమ్స్ ఉన్నప్పుడు ఆ టేబుల్లో ఆ కాలం నేమ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ కింగ్ 4 క్యారెక్టర్స్, బ్లేక్ 5 క్యారెక్టర్స్, క్లార్క్ 5 క్యారెక్టర్స్, మార్టిన్ 6 క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని. సో ఇంకోటి ఉంది వి సైజ్ అని. వి సైజ్ అంటే ఏమంటే సైజ్ ఎంత స్టోర్ అయ్యింది. సో ఇక్కడ చూసుకున్నామంటే సేమే వస్తాయి. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే సేమ్ వస్తుంది, వి సైజ్. సో ఇంగ్లీష్లో అయితే సేమ్ ఉన్నాయి. సో అంటే ఏమంటే లెంత్ ఏం చెప్తుంది అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏముంది అని చూపిస్తుంది. వి సైజ్ ఏమంటే ఒక క్యారెక్టర్కి ఎన్ని బైట్స్, సో అప్పుడు టోటల్ ఎన్ని బైట్స్ ఉన్నాయి యూజ్ చేయింది అని చెప్తారు. సో ర్యాకెల్లో ఒక క్యారెక్టర్ ఒక బైట్ కాబట్టి సో ఇక్కడ 4 వచ్చింది. సో ఇక్కడ ఇంకా వేరే క్యారెక్టర్ ఏదైనా చూసుకున్నాం అనుకో, ఇక్కడ జపనీస్ క్యారెక్టర్. సో ఇది మన తెలుగు అయినా సరే వేరే క్యారెక్టర్ సైజ్ డిఫరెన్స్ ఉంటారనమాట. సో ఇక ఒక క్యారెక్టరే, ఇక్కడ కూడా ఒక క్యారెక్టరే. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ఈ క్యారెక్టర్, వి సైజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్. సో డిఫరెన్స్ చూసినామంటే ఇక్కడ 1 వచ్చింది. సో లెంత్ ఏమి ఇచ్చిందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఇచ్చింది. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఒక క్యారెక్టరే. సో వి సైజ్ ఏం చేసిందంటే ఆ క్యారెక్టర్కి ఎంత సైజు స్టోరేజ్ ఉంది, ఓకే, ఎంత అవసరం. సో ఇప్పుడు ఒక క్యారెక్టర్కి 3 బైట్స్ అనమాట. సో వేరే క్యారెక్టర్ అయితే, అదే ఇంగ్లీష్ అయితే ఒక క్యారెక్టర్ ఒక బైట్. సో సేమే వచ్చింది. సో నార్మల్గా ఇంటర్వ్యూలో అడుగుతాను అనమాట డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ వి సైజ్. లెంత్ అంటే ఏం చెప్తుంది అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తుంది. సో వి సైజ్ ఏం వస్తుంది అంటే నంబర్ ఆఫ్ బైట్స్ టేకెన్ ఫర్ దట్ స్ట్రింగర్ క్యారెక్టర్. సో అది ఇంటర్వ్యూలో. సో నెక్స్ట్ ట్రిమ్ అంటే ఏమంటే స్పేసెస్ని రిమూవ్ చేయడం. సో ఎక్కడెక్కడ స్పేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టేబుల్ ఉంది. ఏం టేబుల్ అది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B11T కదా. సో ఇందులో ఇలా వేసుకున్నా. సో నేను సెర్చ్ చేయాలన్నప్పుడు ఇలా సెర్చ్ చేసిన, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP_B11_T వేర్. సో వేరే కేసెస్లో ఉన్నాయి, సేమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేసినా మనం అప్పర్ ఆఫ్ ఈ నేమ్ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ ఏంది ఈ సింగిల్ అంటే హార్డ్ కోడెడ్ వాల్యూ XYZ. సో వచ్చింది, బాగానే ఉంది. ఒకవేళ నేను ఇన్సర్ట్ ఇలా చేసినాం అనుకో, ఇన్సర్ట్ అంటే EMP B11_T వాల్యూస్ 4. సో యాక్సిడెంటల్గా స్పేస్ వచ్చేసింది XYZ. ఓకేనా, యాక్సిడెంట్గా స్పేస్ ఉంది. ఓకేనా, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ ఏమంటే బ్యాక్ సైడ్ స్పేస్ ఉంది. సో ఇక్కడ నేమ్ ఏమంటే XYZ కంటే ముందు ఒక స్పేస్ ఉంది, ఈ XYZ కంటే ముందు ఉంది, వెనక ఉంది. సో ఇక్కడ XYZ తర్వాత ఉంది. సో ఏ కేసు ఉన్నా సరే యూనిక్ కన్స్ట్రైంట్ 4 5 6 ఆ టేబుల్ కన్స్ట్రైంట్ పెట్టినాం ప్రైమరీకి. సో అది అలో చేయలేము. సో స్టిల్ 4 ఆల్రెడీ ఉంది ఆ టేబుల్లో.
7. ఓకే 4 కమిట్ చేసినాను. సో ఇప్పుడు సెర్చ్ చేద్దాం. అప్పర్ ఆఫ్ ఈ నేమ్ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ XYZ. స్టిల్ 4 5 6 7 రాలా. 4 ముందే ఇన్సర్ట్ అయిపోయింది. 4 5 6 7 రాలే. ఎందుకంటే అందులో స్పేసెస్ ఉంది. అర్థమవుతుంది. ఆ స్పేస్ ఉన్నప్పుడు అది కూడా ఒక క్యారెక్టరే. సో నేమ్లో ఎవడన్నా క్లయింట్ బై యాక్సిడెంటల్గా స్పేస్ ఇచ్చేసినాడు, ముందు కానీ తర్వాత కానీ ఇచ్చేసినాడు, వాడికి కనబడదు. సో డేటా ఎలా ఉంటుందంటే అది ఇలా ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఉంటే, సో ఇది నెంబర్ 7 అనుకో, నెంబర్ 6. సో ఇతను 6 XYZ అనేసి ఉంది. XYZ ఉంది కదా, రావడం లేదు నాకు. అర్థమవుతుందా? XYZ ఉంది, రావడం లేదు. సో నేను అప్పర్ కన్వర్ట్ చేసినాను. స్టిల్ ఈ నేమ్ని కన్వర్ట్ చేసినాను. అంటే ఏ కేసులో ఉన్నా సరే రమ్మనేసి చెప్పిన, అయినా సరే రాలే. సో ఏమవుతుందంటే స్పేసెస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా క్యారెక్టర్ మ్యాచ్ అవ్వదు. మనం ఏం చేయాలా, సెర్చ్ చేసేటప్పుడు ఇలా స్పేస్ అన్నా ఇచ్చి చూడాలి. ఒక స్పేస్ ఇస్తే ఏమంటే ఏవైతే స్పేసెస్ ఉన్నాయో అవే వచ్చినాయి, స్పేస్ ఉన్నట్టువే వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఏం చేస్తామంటే ట్రిమ్ చేస్తాం. ట్రిమ్ అంటే ఏమంటే ముందు స్పేసెస్ ఉన్నా తీసేయాలా, రైట్ సైడ్ అంటే తర్వాత స్పేసెస్ ఉన్నా కూడా తీసేయాలా. సో స్టార్టింగ్ స్పేస్ ఉన్నా తీస్తుంది, ఎండింగ్లో స్పేస్ ఉన్నా కూడా తీసేస్తుంది. ట్రిమ్ ఆఫ్ చెప్పేసి ఇక్కడ తీసేయచ్చు. ఏం చేసింది ఇక్కడ? సో 1 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 6 వచ్చింది, 7 వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది అంటే 1 4 5 6 7. సో 1 లోయర్ కేసులోనే ఉంది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో తర్వాత 4 ఏమైంది, లోయర్ కేసు ఉంది, లోయర్ కేసులో ఉంది, స్పేస్ ఉంది, స్పేస్ ట్రిమ్ చేసిన తర్వాత అది XYZ అయ్యింది. సో 5 కూడా ముందు వెనక రెండు వైపులా ఉంది, స్పేస్ ట్రిమ్ చేసేసింది, బట్ అది XYZ అయింది, లోయర్ కేసే. ఇక్కడ XYZ ఎండ్లో ట్రిమ్ చేసింది, 7లో ముందు ట్రిమ్ చేసింది అనమాట. సో ఈ కేసెస్ మాత్రం అప్పర్ కేసులో ఏదైతే ఉందో అవి రాలా. ఏమన్నా అప్పర్ కేసులో 2 ఉంది, X అప్పర్ కేసు ఉంది, XYZ అప్పర్ కేసు ఉంది. సో ట్రిమ్ ఏం చేసిందంటే స్పేసెస్ని రిమూవ్ చేసింది. సో స్పేస్ రిమూవ్ చేసిన తర్వాత కూడా అన్నీ రావాలంటే ఏం చేయాలంటే 2 ఫంక్షన్స్ అప్లై చేయాలి. సో ఫస్ట్ ట్రిమ్ అన్నా చేయొచ్చు, ఫస్ట్ కన్వర్ట్ అన్నా చేయొచ్చు. సో అప్పర్ ఫస్ట్ కన్వర్ట్ చేసినాం అనుకో, ఇలా రాసుకోవాలి. సో దీన్ని ఇటువైపు కూడా అప్పర్ అని రాసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. ట్రిమ్ అంటే అర్థమైందా? ట్రిమ్ అంటే ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్లో మనం సెర్చింగ్ చేసిన స్ట్రింగ్ కానీ ఏదైనా చూపించాలనుకున్నప్పుడు సరే సెలెక్ట్ క్లాస్లో ట్రిమ్ రాసుకుంటే స్పేసెస్ లేకుండా చూపెడుతుంది. సో సెర్చ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే రిమూవ్ చేసి సెర్చ్ చేస్తున్నాం. ట్రిమ్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్. అదే ఎల్ ట్రిమ్ అనుకో, లెఫ్ట్ సైడ్ మాత్రమే ట్రిమ్ చేస్తుంది, రైట్ సైడ్ ట్రిమ్ చేయదు. ఆ ట్రిమ్ అనుకో, రైట్ సైడ్ మాత్రమే ట్రిమ్ చేస్తుంది, రైట్ సైడ్ ట్రిమ్, సో లెఫ్ట్ సైడ్ చేయదు. సో మనం చేయాలనుకున్నప్పుడు ట్రిమ్ బదులు ఎల్ ట్రిమ్. ఎల్ ట్రిమ్ అంటే ఏంది, రైట్ సైడ్లో ఏదన్నా వాల్యూ స్పేస్ ఉందనుకో దాన్ని ట్రిమ్ చేయదు. సో 5 6కి రైట్ సైడ్ కూడా ఉంది స్పేస్. సో ఇక్కడ 5 రైట్ స్పేస్ రైట్ ఉంది, 6కి రైట్ ఉంది. సో ఇది రాలే డేటా, ఎందుకంటే రైట్ సైడ్ స్పేస్ ఉంది, అది మనం సెర్చ్ చేసిన దాంట్లో స్పేస్ లేదు ఇక్కడ. ఓకేనా, XYZ. సో ఈ కాలంలో మనకు లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో స్పేసెస్ వాటిని మాత్రమే రిమూవ్ చేసింది. రిమూవ్ చేసిన తర్వాత అప్పర్గా కన్వర్ట్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఆర్ ట్రిమ్. ఆర్ ట్రిమ్ అంటే ఏం చేస్తుంది అంటే రైట్ సైడ్ ఉంటేనే ట్రిమ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ట్రిమ్ చేయదు. సో ఈ కేసులో 1 2 3 4. సో 1 2 3లో ఏ స్పేస్ లేదు, 6లో స్పేస్ ఉంది. 6లో ఎక్కడ ఉందంటే రైట్ సైడ్లో మాత్రమే స్పేస్ ఉంది. సో దాన్ని మాత్రం రిమూవ్ చేసిన తర్వాత అది ఎగ్జాక్ట్ XYZ అయింది. సో అప్పుడు సెట్ చేసింది. సో ట్రిమ్ అంటే బోత్ సైడ్ స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది, ఎన్ని స్పేసెస్ ఉన్నా రిమూవ్ చేస్తుంది.
ఒకటి కాదు మల్టిపుల్ ఉన్నా కూడా తీస్తుంది. సో ఎల్ ట్రిమ్ అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్, ఆర్ ట్రిమ్ అనుకో రైట్ సైడ్, స్పేస్ ఉంటే రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ఎల్ ప్యాడ్. ఎల్ ప్యాడింగ్ అంటే ఏమంటే, సో ఒక నేమ్ ఉంటుంది, ఒక నేమ్ ఎగ్జాక్ట్గా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఫిల్ అయిపోవాలి. సో మనం ఏం చెప్తామంటే టోటల్ 10 క్యారెక్టర్స్ అని చెప్తాం. టోటల్ 10 క్యారెక్టర్స్. సో మన యాక్చువల్ నేమ్ ఎంత ఉంటుంది, ఒక 5 క్యారెక్టర్స్ ఉంటుంది అనుకుంది. 5 క్యారెక్టర్స్ రిమైనింగ్ క్యారెక్టర్స్తో రిమైనింగ్ స్పేస్లో ఏ క్యారెక్టర్ ఫిల్ చేయాలా, స్పేస్తో ఫిల్ చేయాలన్నా లేదంటే ఏదైనా క్యారెక్టర్ పెట్టాలన్నా సో అన్నది మనం చెప్పాలి. సో ప్యాడింగ్ క్యారెక్టర్ మనం ఇవ్వాలి. సో ఆఫ్టర్ ప్యాడింగ్ అన్ని వాల్యూస్ ఒకటే లెంత్లో ఉండాలి. ఓకేనా. ప్యాడింగ్ అంటే ఇప్పుడు ఏదో పేరు సార్, శివ మనకు 10 క్యారెక్టర్స్ లెంత్ ఉండాలన్నమాట. సో అది దేంతోనో సరే ఫిల్ చేయొచ్చు. స్టార్ 10 అయినాయి. సో ఇంకొకటి సో రవి 4 అయినాయి. రిమైనింగ్ 6 క్యారెక్టర్స్ దేంతో ఫిల్ చేయాలి, 1 2 3 4 5. సో ఇది ప్యాడింగ్ క్యారెక్టర్ ఏదంటే స్టార్. సో మొత్తం ఆఫ్టర్ ప్యాడింగ్ అన్నీ ఒకటే లెంత్లో ఉండాలి, 10th. సో ఇక్కడ ఎల్ ప్యాడ్ అంటే ఏమంటే లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్. సో లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ అంటే సో నేమ్ వచ్చి రైట్ అలైన్మెంట్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ సైడ్ ఏమంటే ప్యాడింగ్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి. సో ఎల్ ప్యాడ్ విల్ యాక్సెప్ట్ 3 parameters. ఫస్ట్ పారామీటర్ విల్ బి స్ట్రింగ్, ఏ స్ట్రింగ్, యాక్చువల్ స్ట్రింగ్. సెకండ్ పారామీటర్ విల్ బి మ్యాక్సిమం సైజ్. ఇక్కడ మనం 10 అన్నాం కదా, అది మ్యాక్సిమం సైజ్ సెకండ్ పారామీటర్. థర్డ్ పారామీటర్ విల్ బి ప్యాడింగ్ క్యారెక్టర్. సో త్రీ పారామీటర్స్ ఇట్ విల్ అలో. ఎల్ ప్యాడ్ అనే ఫంక్షన్ 3 parameters. సెలెక్ట్ ఎల్ ప్యాడ్ బ్రాకెట్లో 3 parameters. ఫస్ట్ పారామీటర్ ఎనీ నేమ్. ఓకే. సో ఎన్ని క్యారెక్టర్స్ కావాలి మనకు, 10. మ్యాక్సిమం సైజు 10. సో రిమైనింగ్ దాన్ని దేన్ని ఫిల్ చేయాలి మనం, ఏదైనా సరే హైఫన్ డ్యూయల్ ఏమైంది, లెఫ్ట్ సైడ్ హైఫన్ ఎన్ని వచ్చినాయి. సో యాక్చువల్ నేమ్ ఎంత ఉంటుందో దాని రిమైనింగ్ ఇవి వచ్చినాయి అన్నమాట, హైఫన్స్. సో నార్మల్గా ఏం చేస్తామంటే స్పేసెస్ పెడతాం. సో క్యారెక్టర్ ఎప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది. సో స్పేసెస్ పెట్టినాం ఒక రిమైనింగ్ వాటికి ఏమవుతుంది, అది ఎలా చూపిస్తుంది అంటే రైట్ అలైన్మెంట్ లాగా చూపిస్తుంది. సో డేటాబేస్లో ఎప్పుడు నంబర్ మాత్రమే రైట్ అలైన్మెంట్ ఉంటుంది, క్యారెక్టర్, డేట్ ఇవన్నీ లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంటుంది. ఇక్కడ చూసినామంటే ఇది ఎట్టుంది, అది సో మధ్యలో ఉన్నట్టుంది. సో నార్మల్గా ఇందాద్ అన్నాం అనుకో, ఇందాద్ ఈ ఇందాద్ ఎక్కడుంది, ఈ ఇందాద్ లెఫ్ట్ ఉంది. సో ఇక్కడ ఇందాద్ కన్నా ముందు మనకు 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కనబడలా మనకు. సో మనకి ఇక్కడ ఏ క్యారెక్టర్ పెడతామో అవి ఫిల్ అయిపోతాయి. 20 అన్నాం అనుకో, రిమైనింగ్ 15తో ఇది ఫిల్ అయిపోతుంది. ఎక్కడ ఫిల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్. ఎల్ ప్యాడ్ అంటే లెఫ్ట్ సైడ్, ఆర్ ప్యాడ్ అంటే రైట్ సైడ్. సో అదే సెలెక్ట్ ఈ నేమ్ కమా ఎల్ ప్యాడ్ ఆఫ్ ఈ నేమ్ కమా 10 క్యారెక్టర్స్ ఫిల్ విత్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో ఇది ఫంక్షన్. సో మనం ప్యాడ్ చేసినాం, ప్యాడింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని, 10. కింగ్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, రిమైనింగ్ 6 క్యారెక్టర్స్ స్టార్తో ఫిల్ చేస్తుంది. సో మనం ఏ క్యారెక్టర్ పెడతాం దాంట్లో ఫిల్ చేస్తుంది. స్పేస్ ఇచ్చినాం అనుకో, సో ఇలా వస్తుంది. ఎలా ఉంటుంది, ఇలా రైట్ అలైన్మెంట్ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎల్ ప్యాడ్ అది, రైట్ ప్యాడ్ అంటే రివర్స్. ఫస్ట్ నేమ్ వస్తుంది, ఆ తర్వాత సో ఇట్లా మనకి ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఏం కనబడదు, స్టార్ పెట్టిందంటే కనబడుతుంది. స్టార్స్ ఫస్ట్ నేమ్, తర్వాత ప్యాడింగ్ క్యారెక్టర్. సో ఇవన్నీ
సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, ప్లస్ ఏది పెట్టినా అంతే. నెక్స్ట్ ఆస్కీ వాల్యూ అంటే తెలుసా ఎవరన్నా? ఆస్కీ. సో మన కీబోర్డ్లో ఉన్న ప్రతి కీకి ఒక వాల్యూ ఉంటుంది, ప్రతి కీకి ఒక వాల్యూ తెలుసా? మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం ఒక కీ ప్రెస్ చేసినామంటే దాని ఆస్కీ వాల్యూ రీడ్ చేస్తుంది, తెలుసా తెలీదా? తర్వాత తెలిసింది, ముందు తెలియదు. ఓకే, సో మన కీబోర్డ్లో ఉన్న ప్రతి వాల్యూకి, ప్రతి క్యారెక్టర్, ప్రతి బటన్కి ఒక ఆస్కీ వాల్యూ ఉంటుంది. సో మనం దాన్ని కనుక్కోవాలనుకున్నాం. సెలెక్ట్ ASCII ఆస్కీ ఆఫ్ ఏ క్యారెక్టర్ కనుక్కోవాలనుకుంటున్నాం? ఏ స్మాల్ ఏ ఫ్రమ్ జ్యూయల్. ఎంత దాని వాల్యూ? 97. ప్రతి వాల్యూకి ఉంటుంది 97. సో అప్పర్ కేసుకి మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్క ఇన్పుట్కి ఒక్కొక్క వాల్యూ. ఏ అప్పర్ కేసు ఏ ఎంత? 65. సెలెక్ట్ ఆస్కీ ఆఫ్ 5 ఫ్రమ్ జ్యూయల్. 5కి 53, నంబర్ 5కి ఆస్కీ వాల్యూ 53 అంట. అర్థమవుతుందా? ఏ కీకైనా సరే ఒక ఆస్కీ వాల్యూ ఉంటుంది, దాన్ని మనం కనుక్కోవాలి. ఎంటర్కి సపరేట్ ఉంటుంది. సెలెక్ట్ ఆస్కీ ఆఫ్, నేను మధ్యలో ఎంటర్ కొట్టినా, ఎంటర్ ఫ్రమ్ జ్యూయల్, దాని వాల్యూ ఎంత? 10. సో ఎంటర్ బటన్కి ఎంటర్ కీ ఉంది కదా, దాని ఆస్కీ వాల్యూ 10. సో అది అర్థమైంది. ఆస్కీ అంటే ఆ వాల్యూ కనుక్కోవాలనుకున్నప్పుడు ఆస్కీతో కనుక్కుంటాం, ఆస్కీ వాల్యూ. సో దానికి రివర్స్ క్యారెక్టర్ ఆస్కీ వాల్యూ పాస్ చేసి ఆ క్యారెక్టర్ ఏదో కనుక్కోవాలనుకున్నప్పుడు CHR అనే ఫంక్షన్ నొక్కుంటారు. CHR ఫంక్షన్, CHR సెలెక్ట్, మనకు 65 అంటే ఏంది? ఏ. సో CHR ఆఫ్ 65 ఫ్రమ్ జ్యూయల్. ఏమొచ్చింది? ఏ. CHR ఆఫ్ 53 5. CHR ఆఫ్ 53 ఎంత వచ్చింది? 5. అంటే ఆస్కీకి రివర్స్ CHR. సో ఆస్కీ ఫంక్షన్కి మనం ఏదన్నా క్యారెక్టర్ పాస్ చేసినాం అనుకో, దాని ఆస్కీ వాల్యూ ఏదో చూపిస్తుంది. సో అదే ఆ వాల్యూని మనం CHR పాస్ చేసినాం అనుకో, ఆ క్యారెక్టర్ ఏదో తను చూపించవచ్చు. సో కొన్ని కేసెస్లో ఏముంటుందంటే కోడింగ్లో కొన్ని వాల్యూస్ మనం రీడ్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేస్తామంటే CHR ఆఫ్ అని పెట్టేస్తాం. మొన్న ఈ మధ్యలో నేను డబుల్ కోట్స్ ప్రాబ్లం వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తున్నాను, నేను చూసినాను కదా, నేను డబుల్ కోట్స్కి ఏదో కనుక్కున్నాను. ఎలా కనుక్కున్నాను అంటే డబుల్ కోట్స్, సరే ఆస్కీ కనుక్కున్నాను. ఫస్ట్ ఆస్కీ 34. సారి ఏం చేసినానంటే ఈ డబుల్ కోట్స్ వర్క్ అవ్వాల వాళ్ళ కోడ్లో. నేను ఏం చేసినాను, CHR ఆఫ్ 34 అనేసి వాడినా. 34 డబుల్ కోట్స్, ఇంకా డబుల్ కోట్స్. సో ఇలా వాడినా CHR. సో ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే ప్రింట్ A to Z, ప్రింట్ A to Z, ఏ నుంచి Z వరకు ప్రింట్ చేయమని చెప్తారు, అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇది ప్రింట్ చేయాలంటే మనం హైరారికల్ కొరీ, ఒకటి సింపుల్ కొరీ ఇది. సో ఇది నేర్చుకోవాలి మనం, చిన్న కొరీ. సో అది నేర్చుకోవాలి. సో సెలెక్ట్ ఏ అంటే ఎంత? 65 అనేసి నీకు తెలుసు, నాకు తెలియదు. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆస్కీ ఆఫ్ ఏ కనుక్కుంటా. ఏదైనా సరే ఏ అంటే తెలుసు, ఇప్పుడు తెలిసింది కాబట్టి తెలిసింది. నాకు ఆస్కీ ఫంక్షన్ మాత్రం తెలుసు, CHR తెలుసు, రెండు తెలుసు. ఆస్కీ ఆఫ్ ఏ ఎంత వచ్చింది? 65. ఓకేనా? 65. సో బి, సో ఇంక కంటిన్యూగా ఉంది.
66 సి అట్లా కంటిన్యూగా ఉంది 66 అర్థమవుతుంది, అట్లా కంటిన్యూగా ఉంది. నేను సి కట్టుకుంటాను 66 ఇక్కడ టైప్ చేసిన 67. సో అంటే ఏం చేయాలి నేను CHR of 65 సెలెక్ట్ CHR of 65 ఫ్రమ్ డ్యూయల్. CHR of 65 అంటే ఏ వచ్చింది ఇలా 66 67 68 ఇలా తీసుకుంటా వెళ్ళాలి కదా. ఎన్ని ఎగ్జిక్యూట్ ఇవ్వాలి మనకి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయంటే 26 కాబట్టి 26 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలి అంతే నార్మల్గా అనుకుంటాం. బట్ మనకు ఒక హైరారికల్ క్వరీ అనేసి ఉంటుంది, చిన్న క్వరీ హైరారికల్ క్వరీ. సో ఒక రో నుంచి మనం హైరారికల్గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మల్టిపుల్ రికార్డ్స్ హైరారికల్ క్వరీ ఉంటుంది. సో అది నేర్చుకోవాలి ఫస్ట్. చిన్న క్వరీయే. సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్ కనెక్ట్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో లెవెల్ అనేది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ అనేది వస్తుంది లెవెల్. సో మనం ఏం చేయాలంటే కనెక్ట్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. లెవెల్ కనెక్ట్ బై లెవెల్ అంటే ఉంటే 1 కనెక్టెడ్ టు 2, 2 కనెక్టెడ్ టు 3, 3 కనెక్టెడ్ టు 4 అట్లా. సో ఆ లెవెల్ 100 వచ్చేదాకా ఆ కొరి ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో ఏమొచ్చింది ఇక్కడ 1 to 100. సో ఏం చెప్పినామంటే ఇక్కడ సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్ కనెక్ట్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో దీని మీనింగ్ ఏమంటే 1 to 100 ప్రింట్ చేయమనేసి అన్నాడు అనుకో ఇంటర్వ్యూలో. ఇదే కొరి ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100. సో చిన్న కొరి. సో లెవెల్ ఫ్రమ్ డ్యూయల్ కనెక్ట్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో ఈ కొరి అర్థమైందా? సో ఇది నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ అన్ని హైరార్కికల్ క్వరీస్ చేసేయచ్చు. చిన్న క్వరీ అంతే. సో లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే 65 కావాలి. 65 కావాలంటే లెవెల్ స్టార్టింగ్ ఆల్వేస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. 65 కావాలంటే ఏం చేయొచ్చు ప్లస్ 64. అర్థమైందా? నాకు 65 లెవెల్ ఆల్వేస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. సో నాకు 65 కావాలంటే 1 ప్లస్ 64. నాకు 65 కావాలి కదా, ఇక్కడ 65 కావాలా, 66 కావాలా, 67 కావాలా, 68 కావాలా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 64 ప్లస్ 1, 64 ప్లస్ 2, 64 ప్లస్ 3, 64 ప్లస్ 5 అట్లా 64 ప్లస్ 4, 64 అట్లా ప్లస్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో మనకి ఎన్ని లెవెల్స్ కావాలా, ఎన్ని నెంబర్స్, ఎన్ని ఆల్ఫాబెట్స్ కావాలి మనకు 26. మనకేమొచ్చింది 65 to 90 వచ్చింది. సో నేనేం చేస్తానంటే దీనికి నేను CH అని పాస్ చేస్తాను అంతే. CHR ఆఫ్ ఈ నంబరు, CHR ఆఫ్ దిస్ నంబర్ A to Z వచ్చేసి ABCDEFGH. ఇంటర్వ్యూలో అడిగితే ఇలానే రాయాలి. ఫస్ట్ ఏం చేయాలా, హైరార్కికల్ క్వరీ ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్ కనెక్ట్ బై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 26. నార్మల్గా 26 మన క్యారెక్టర్స్ కావాలి కాబట్టి 26 క్యారెక్టర్స్. సో నాకు ABCD ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉందంటే 65 అనేది ఎలా తెలుస్తుందంటే ఆస్కీ వాల్యూ అనుకోవాలి. ఆస్కీ వాల్యూ కనుక్కుంటే 65 వస్తుంది. సో దాన్ని మనం క్యారెక్టర్ పాస్ చేసినామంటే 65 మనం పాస్ చేసినామంటే ఏ వస్తుంది అని తెలుసుకోవాలి. లెవెల్ ప్లస్ 64 ఎందుకంటే లెవెల్ 1తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 1 2 3 4 5 6 అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.
సో 64 మనం దానికి యాడ్ చేసినామంటే 65 నుంచి వస్తుంది. సో మనకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలా? 26 క్యారెక్టర్స్. సో ఈ లెవెల్ని మనం సిహెచ్ఆర్కి పాస్ చేసినామనుకో యాజ్ అ పారామీటర్. ఇదొక పారామీటర్. ఇప్పుడు సిహెచ్ఆర్కి పారామీటర్ ఇది పాస్ చేసినామంటే A to Z. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు లోయర్ కేస్ ఏబిసిడి అన్నాడు. లోయర్ కేస్ ఏబిసిడి అంటే మనం ఏం చేయాలా? సిహెచ్ఆర్ ఆఫ్ ఆస్కీ ఆఫ్ లోయర్ కేస్ ఏ ఎంత అయింది? 97 నుంచి 26 క్యారెక్టర్స్ ఉంటాయి. సో 96ని మనం ఏం చేయాలా? సిహెచ్ఆర్కి పాస్ చేయాలి. 97 26 ఈరోజు నాకు. సో ఏ 97 ఏ ఏం చేయాలా? సేమ్ సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్ కనెక్ట్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 26. మనకు 26 క్యారెక్టర్స్ 26 లెవెల్స్ కావాలి కాబట్టి 26 అప్ టు 26. మనం ఏం చేయాలా? ఏం కనుక్కున్నాం? 97 అని కనుక్కున్నాం. 97 రావాలంటే ఎంత ప్లస్ చేయాలా? 96ని ప్లస్ చేయాలా? లెవెల్ ప్లస్ 96. సో ఇక్కడ 1 ఇక్కడ ఉంది కదా. 1 + 96, 2 + 96, 3 + 96, 4 + 96, అది 5 + 96. 96 అనేది ఫిక్స్డ్ వాల్యూ. ఓకేనా? లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డైనమిక్గా. 1 + 96 అట్లా. సో లాస్ట్ ఇక్కడ 26 + 96 అంతే 122 అంతే. సరే ఓకే వచ్చేసినాయి 97, 98, 99, 122 అప్ టు. ఏం చేసినాం? ఈ వాల్యూకి మనం ఈ వాల్యూస్ అన్నీ సిహెచ్ఆర్ పాస్ చేసాం. సిహెచ్ఆర్ పాస్ చేసినాం. వచ్చిన ఏబిసిడీస్ లోయర్ కేస్ ఏబిసిడి A to Z. ఇంటర్వ్యూలో అడిగినాడు దీన్ని. అర్థమైంది ఎలా ప్రింట్ చేసినాను? ప్రాక్టీస్ చేయండి ప్రవీణ్. అర్థమైందా? సో ఇక్కడ ఉంది ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to 10 అంటే ఏం చేయాలా? లెవెల్ ఫ్రమ్ రియల్ కరెక్ట్ బై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అదే 500 1 to 600 అంటే కావాల్సిందా మనకు నంబర్స్ ఎన్ని? 100. సో లెవెల్ ప్లస్ 500 + 11 మనకి ఎన్ని కావాలా? 100 కావాలా? క్లియర్ కదా? కావాల్సిన డిఫరెన్స్ ఎంత? 100 నెంబర్స్ కావాలా? ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలా? 500 + 11. లెవెల్ ఆల్వేస్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రింట్ A to Z, అప్పర్ కేస్ A to Z అంటే ఇది, లోయర్ కేస్ A to Z అంటే ఇది. ఓకే, లోయర్ కేస్ 97 ఎలా కనుక్కోవాలి? ఏ స్మాల్ ఏ అంటే ఆస్కీ మీరు లెవెల్ ప్లస్ 64 ఇచ్చారు కదా. అవును, 64 ప్లస్ లెవెల్ ఉంది కదా. ఎట్లా? సో రెండు పోతేనా? డిఫరెన్స్ ఏం లేదు. 64 + లెవెల్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే దానికి రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు కదా. ఏం ఏం కాదులే. ఇప్పుడు నార్మల్గా 3 + 4 అన్నా 4 + 3 అన్నా ఒకటే కదా. ఓకే, ఇది కూడా అంతే. లెవెల్ ఏమొస్తుంది? నంబర్ వస్తుంది. 1 + 64 అన్నా 64 + 1 అన్నా ఒకటి. ఎటువైపు అన్నా పెట్టుకోవచ్చు ప్లస్ ఉన్నప్పుడు. ఓకేనా? అది ఇప్పుడు తేడా వస్తుంది. ఇంటికి కూడా తేడా రాదు. మైనస్కి డిఫరెన్స్ వస్తుంది. డివైడెడ్ బై కూడా డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడన్నా డివైడ్ చేస్తా అన్నప్పుడు ఇవి వేరు. 4 మైనస్ ఇది వేరు. లేదనుకో 3 / 4 అన్న డిఫరెన్సే. ఇప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది మనకు. ప్లస్కి ఇంటుకి డిఫరెన్స్ రాదు. అంతేనా? సో ఇక్కడ ఎట్లా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? నార్మల్ అంతే. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ ఏం చేస్తుందంటే, సో మనకు యాక్చువల్గా ఒక వాల్యూ ఒక నేమ్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది. అందులో మనం పాస్ చేసింది అంటే సెర్చ్ చేసి
న్యూ వాల్యూని రీప్లేస్ చేస్తుంది. సో నార్మల్గా మనం కంట్రోల్ F కొడతాం కదా ఏదైనా వర్డ్లో, ఇట్ ఈస్ సిమిలర్ అనమాట. అంటే ఏంటంటే సో మన వర్డ్ డాక్యుమెంట్ ఒకటి మన స్ట్రింగ్ అనుకుంటే మనం కంట్రోల్ రీప్లేస్ కొడతాం, కంట్రోల్ R కానీ కంట్రోల్ H కానీ. సో ఏ వాల్యూతో ఏ వాల్యూ రీప్లేస్ అవ్వాలి అంతే. సో ఇక్కడ రీప్లేస్ ఆఫ్ రాహుల్ యాదవ్ అనే దాంట్లో యాదవ్ ప్లేస్లో కుమార్ పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా, రాహుల్ యాదవ్, సెకండ్ పారామీటర్ యాదవ్ ప్లేస్లో కుమార్ రీప్లేస్ అవ్వాలి. సో ఇదేం చెక్ చేస్తుంది అంటే ఇది మెయిన్ స్ట్రింగ్లో ఎగ్జాక్ట్గా ఇది ఉందా లేదని చెక్ చేస్తుంది. YADAV ఎగ్జాక్ట్గా ఉండాలి, ఏ ఒకటి మిస్ అయినా సరే అది రీప్లేస్ చేయదు. ఓకేనా. సో యాక్చువల్ నేమ్ ఏది, రాహుల్ యాదవ్ ప్లేస్లో కుమార్ వచ్చింది అవుట్పుట్. సో ఇంతే. రీప్లేస్ మెయిన్ స్ట్రింగ్లో ఏ ప్లేస్లో ఏం పెట్టాలా. సో ఏ ప్లేస్లో వర్డ్, ఇక్కడ వర్డ్ బై వర్డ్ వెళ్తుంది. సో యాదవ్ YADAV ఉందా, YADAV ఉంటే KUMAR ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ రీప్లేస్ ఆఫ్ ఐఎమ్ PLSQL డెవలపర్, I స్పేస్ AM ఉంటే VR అనేసి వస్తుంది. ఓకే. సో I స్పేస్ AM ఉంటేనే అది వస్తుంది, లేదనుకో రాదు VR. సో సెర్చింగ్ స్ట్రింగ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితేనే ఇక్కడ వస్తుంది. సో ఒకవేళ ఇక్కడ నాకు ఎక్స్ట్రా స్పేస్ ఒకటి ఉంది, సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ స్పేస్ లేదు, I స్పేస్ AM PLSQL డెవలపర్, సెర్చింగ్ స్ట్రింగ్లో స్పేస్ లేదు, I స్పేస్ లేదు, IAM కంటిన్యూస్గా ఉంది. సో అప్పుడు వస్తుంది అంటే అప్పుడు రాదు, అయామే ఉంది, చేంజ్ అవ్వాలి, VR రాలా. ఎందుకు రాలేదంటే నువ్వు సెర్చ్ చేసిన స్ట్రింగ్లో స్పేస్ లేదు. స్పేస్ ఇలా ఉంటే వచ్చేది, ఎందుకు ఎగ్జాక్ట్ మ్యాచ్ లేదు. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్, సపరేట్ క్యారెక్టరే. సో ఇక్కడ చూడు, ఐఎమ్ PLSQL డెవలపర్ కెనాట్ రీప్లేస్ బికాస్ సెర్చ్ స్ట్రింగ్ నాట్ ఫౌండ్ ఇన్ మెయిన్ స్ట్రింగ్. ఈ సెర్చ్ చేసిన స్ట్రింగ్ మెయిన్ స్ట్రింగ్లో అది కనబడలే. విత్ స్పేస్ సెర్చ్ చేసినట్టే రీప్లేస్ అయ్యేది, ఇంతకుముందు చేసినట్టు I స్పేస్ AM సెర్చ్ చేసినట్టు. సో మై నేమ్ ఈజ్ శేఖర్, మై నేమ్ ఈజ్, సో ఈజ్ ఉన్న ప్రతి చోట రీప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ సెర్చ్ చేసినది ఏంది, IS ఇక్కడ ఉంది, ఇది రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో IS ఉంది, అది కూడా రీప్లేస్ విత్ WAS, ఈజ్ ప్లేస్లో వాజ్ అయిపోయింది. సో మనం ఏం పెడతామో అది దాంతో రీప్లేస్ అయిపోతుంది. ఎన్ని ప్లేసెస్లో అంటే ఆల్ ప్లేసెస్లో, ఎన్ని ప్లేసెస్లో అయినా సరే అది మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ అవునాయి అది రీప్లేస్ అయిపోతుంది, లైక్ రీప్లేస్ ఆల్ అన్నట్టు. సో ఇది 1, ఇది 2. సో దీని అవుట్పుట్ చూద్దాం. సో మై నేమ్ వాజ్ ఎందుకు వచ్చింది, IS ఈజ్ ఫౌండ్. సో ఈజ్ ఫౌండ్ కాబట్టి దాని ప్లేస్లో వాజ్ రీప్లేస్డ్. సో ఇక్కడ ఇంకో ప్లేస్లో కూడా మై నేటివ్ ఈజ్ అనేది వాజ్. అర్థమైందా. రీప్లేస్ అంటే నార్మల్ రీప్లేసే, కంట్రోల్ F కొట్టి మనం ఏ డాక్యుమెంట్లో అయినా సరే రీప్లేస్ ఎలా చేస్తామో ఇది సిమిలర్. ఇది మెయిన్ స్ట్రింగ్లో నుంచి సెర్చింగ్ స్ట్రింగ్ ఉంటే దాని ప్లేస్లో న్యూ స్ట్రింగ్ ఏం పెట్టాలా, వాజ్. ఓకేనా. సో ట్రాన్స్లేట్ ఏం చేస్తుందంటే ఇది కూడా సిమిలరే, బట్ ఏం చేస్తుందంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీప్లేస్ చేస్తుంది. ఇది క్యారెక్టర్ బై క్యారెక్టర్ అంటే ఇక్కడ మెయిన్ స్ట్రింగ్ ఇది, ఓకేనా. మెయిన్ స్ట్రింగ్లో ఇది ఓల్డ్ స్ట్రింగ్, ఇది న్యూ స్ట్రింగ్. సో ఓల్డ్ స్ట్రింగ్లో ఇప్పుడు ఐ ఉన్న ప్రతి చోట ఏ పెడుతుంది, L ఉన్న చోట B పెడుతుంది, B ఉన్న చోట D పెడుతుంది, C ఉన్న చోట Z పెడుతుంది. సో ఇక్కడ ఏ పొజిషన్లో ఏం రావాలి, L ఉన్న చోట ఏం రావాలి. సో ఇక్కడ రాసిన ఓల్డ్ స్ట్రింగ్లో కనుక I ఉంటే ఏ, L ఉంటే B, అంటే ఇక్కడ సెకండ్ పొజిషన్ ఉంటే ఇక్కడ కూడా సెకండ్ పొజిషన్ రీప్లేస్. ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉన్నదాన్ని ఇక్కడ థర్డ్లో రీప్లేస్ అయిపోతుంది. ఫోర్త్ C ఉన్న ప్లేస్లో Z. సో ఈ విధంగా ట్రాన్స్లేట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీప్లేస్ చేస్తుంది. ఇట్ విల్ చెక్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ అండ్ రీప్లేస్ విత్ కరస్పాండింగ్ క్యారెక్టర్ గివెన్ ఇన్ థర్డ్ పారామీటర్. సో ఏమైంది, ఇది ABB AAZ. సో ఇది యాక్చువల్ వాల్యూ. ఇది ఎలా ట్రాన్స్లేట్ అయిందంటే, సో I ఉంది కదా, I ఉన్నప్పుడు ఏం రావాలా, I ఉన్నప్పుడు ఏ రావాలా. సో I వచ్చిందా, ఏ ఇక్కడ I ఉన్న చోట ఫస్ట్ క్యారెక్టర్ ఏ వచ్చింది. సో సెకండ్ ఏముంది, L ఉన్న చోట ఏం రావాలా, B రావాలా. B
ఎల్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా బీబీ. సో బీబీ వచ్చిందా, సెకండ్ థర్డ్ బి. సో ఇక్కడ నెక్స్ట్ ఐ ఉంది, ఐ ఉంటే ఏమని ఏ అని, ఐ ఉన్న చోట ఏ వచ్చింది. తర్వాత ఇక్కడ ఏకి ఏం చెప్పలేం మనం, ఇక్కడ అందులో ఏ లేదు, ఏకి ఏం చెప్పకపోతే యాజ్ ఇట్ ఈస్ అట్టే వచ్చేసింది, ఉంటేనే ట్రాన్స్లేట్ చేస్తుంది, అదే యాజ్ ఇట్ ఈస్ అట్టే వచ్చేసింది. సో ఏ యాజ్ ఇట్ ఈస్ అట్టే వచ్చేసింది, ఎందుకంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాల, ఏ ఉంటే ఏం రాయాలో మనం చెప్పనప్పుడు ఏ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. జెడ్ను కూడా మనం చెప్పలా, యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. అర్థమైందా? ఇది ట్రాన్స్లేట్ ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ అది రీప్లేస్ చేస్తుంది. అది రీప్లేస్ ఏం చేస్తుంది, ఎంటైర్ వర్డ్ సెట్ చేసి ఆ వర్డ్ ఉంటేనే రీప్లేస్ చేస్తుంది, లేదంటే రీప్లేస్ చేయదు. సో ఎగ్జాంపుల్ ఈ నేమ్లో ఏఈఐఓయు ఉంటే పిక్యూఆర్ఎస్టీ, ఎక్కడ ఈ నేమ్ అనే కాలంలో ఏమొచ్చిందో చూద్దాం. నేను ఈ నేమ్ సపరేట్ ప్రింట్ చేసుకున్నాను. ఇక్కడ ప్రింట్, ఇక్కడ ఏం చెప్పినానంటే ఈ నేమ్లో ఏఈఐఓయు ఉన్న చోట పిక్యూఆర్ఎస్టీ. సో ఇక్కడ ఐ ఉంది, ఐ అంటే ఏంది, ఇక్కడ థర్డ్ అంటే దేంతో రీప్లేస్ అవ్వాలి, అది ఆర్తో రీప్లేస్ అవ్వాలి. సో ఇక్కడ ఆర్ రీప్లేస్ అయిందా, కేఆర్ఎన్జి. బిఎల్ఏ ఏ ఉంది, ఏ థర్డ్ ఏముంది, ఏ పొజిషన్ ఏముండాలా, పి రీప్లేస్ అయిందా, పి. సిఎల్ఏ మళ్ళీ పిఏ. ఓ జోన్స్లో ఓ ఉంది, ఓ ఉన్న చోట ఫోర్త్ క్యారెక్టర్ ఏం పెట్టినా మనం, ఎస్ వచ్చింది. ఇక్కడ జేఎస్, జేఓ బదులు జేఎస్ వచ్చింది. సో రిమైనింగ్ అన్నీ మనం పెట్టలేదనుకో అవి యాజ్ ఇట్ ఈస్ అట్టే వచ్చేస్తాయి. అర్థమైందా? ఇది ట్రాన్స్లేట్, క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీప్లేస్ అవుతుంది, ట్రాన్స్లేట్ అంటారు దాన్ని. క్లియరా ఇది? అర్థమైందమ్మా. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ వి సైజ్. సో స్ట్రింగ్ ఫంక్షన్లో అడిగే క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ వి సైజ్. లెంత్ ఏం చేస్తుంది, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్నో చెప్తుంది. వి సైజ్ బైట్స్ ఎంత ఆక్యుపై చేసిందో చెప్తుంది. సో ఎక్కడ మనకి ఇంగ్లీష్లో పెద్దగా డిఫరెన్స్ రాదు, ఓకేనా? ఎప్పుడు డిఫరెన్స్ వస్తుంది, సో లాంగ్వేజ్ ఏదైనా వాడినప్పుడు మారినప్పుడే డిఫరెన్స్ వస్తుంది. సో అప్పుడు దాకా మనకు తెలియదు, రెండు ఒకటే అనుకుంటాం, లెంత్ వి సైజు. ఎందుకు ఇంగ్లీష్లో ఒక క్యారెక్టర్ ఒక బైటే ఉంటుంది, నంబర్ ఆఫ్ బైట్స్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రెండు సేమే ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్లో అయితే ఇది సేమ్గా రిటర్న్ చేస్తూ ఉంది. బట్ వేరే ఏదైనా క్యారెక్టర్స్ పెట్టినప్పుడు, సో ఇది జపనీస్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ 3 బైట్స్. సో అది డిఫరెన్స్, చూడడానికి ఒకటే రెండు. ఇంగ్లీష్లో అయితే సేమే, ఇక్కడ శివ అన్నామంటే 4. అదే వేరే క్యారెక్టర్ పాస్ చేసినాం అనుకో 1 3, 1 క్యారెక్టర్ 3. సో ఇంకో ఇంటర్వ్యూ క్వశ్చన్, రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే బిలో ట్రయాంగిల్. ఈ విధంగా ట్రయాంగిల్ రావాలి. సింపుల్, అది చాలా సింపుల్. తెలిసిందనుకో చాలా సింపుల్, తెలియదు అనుకో ఎట్లా రాయాలని అనుకుంటాం. సింపుల్ ఏముంటుంది, ఏం కావాలి, అది స్టార్స్ కావాలి. స్టార్స్ 1 2 3 4 5 ఎన్ని స్టార్స్ కావాలనుకో మ్యాక్సిమమ్ 5 స్టార్స్. సింపుల్. ఎలా రాయొచ్చు, ఒకటే ఇన్పుట్ అనుకుందాం. సెలెక్ట్ ఫ్రమ్ డ్యూయల్ ఏమొచ్చింది, స్టార్స్ వచ్చినాయి. ఈ స్టార్లో నుంచి ఫస్ట్ ఏం కావాలి మనకు, సింగిల్ క్యారెక్టర్ కావాలి. సో సబ్ఎస్టిఆర్ ఆఫ్ ఇందులో నుంచి స్టార్టింగ్ నుంచి ఒక క్యారెక్టర్ కావాలా అనుకుందాం. ఏమొస్తుంది, స్టార్టింగ్ నుంచి ఒక క్యారెక్టర్ ప్రింట్ అయింది, ఒకటి వచ్చింది, ఒకటే ఇన్పుట్. స్టార్టింగ్ నుంచి 2 క్యారెక్టర్స్ కావాలా, ఏమొచ్చింది 2 వచ్చింది. స్టార్టింగ్ నుంచి 3 క్యారెక్టర్స్ కావాలా, స్టార్టింగ్ నుంచి 4 క్యారెక్టర్స్ కావాలా, స్టార్టింగ్ నుంచి 5 క్యారెక్టర్స్ కావాలి.
ఇది మన అవుట్పుట్. అన్నీ కలిపితే మన అవుట్పుట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏం యూజ్ చేయాలంటే హైరారికల్ క్వరీ కూడా యూజ్ చేసి ఇక్కడ 1 2 3 4 5 ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ ప్లేస్లో లెవెల్ పెడితే సరిపోయింది. చూద్దాం. సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ GL కనెక్ట్ బై లెవెల్. ఎన్ని లెవెల్స్ కావాలి మనకు? అప్ టు 5 లెవెల్ అంతే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 1 2 3 4 5 వచ్చిందా? సో మనం ఏం చేస్తామంటే ఈ లెవెల్ ప్లేస్లో ఇది పెడదాం. ఈ లెవెల్ తీసేసి ఇది ఒకటి. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నది ఏది? థర్డ్ పారామీటర్ 1 2 3 4 5. ఇక్కడ లెవెల్ పెడతాం. లెవెల్ ఏమవుతా ఉంటుంది? 1 2 3 4 5 అనేది ఈ క్వరీ ఏం చేస్తుంది అంటే 5 లెవెల్స్లో ఇస్తుంది. 5 లెవెల్స్ ఇస్తుంది. ఒక ఈచ్ లెవెల్ నంబర్ మారుతూ ఉంటుంది. లెవెల్ 1 2 3 4 5. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ప్రింట్ అయిందా? అర్థమైందా? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. అర్థమైందా లేదా? ప్రశోభ్, నాగా అర్థమైంది. ఓకే. సో ఇది ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఇక్కడ రాసిన క్లీన్గా. సో రివర్సల్ రావాలంటే ఏం చేయాలా? ఇక్కడ రకరకాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ రీప్లేస్ అండ్ ట్రాన్స్లేట్. రీప్లేస్కి ట్రాన్స్లేట్ ఏదైనా డిఫరెన్స్ అడిగినాడంటే దానిలో సిమిలారిటీస్ ఉన్నప్పుడే డిఫరెన్స్ అడుగుతారు. నేను ఎందుకు అడుగుతారు? అడగరు. సో డిఫరెన్స్ బిట్వీన్ రీప్లేస్ అండ్ ట్రాన్స్లేట్ అంటాడు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం చేస్తుంది? రీప్లేస్ ఏం చేస్తుంది? సెర్చింగ్ స్ట్రింగ్ వర్డ్ బై వర్డ్, అంటే ఆ వర్డ్ ఎగ్జాక్ట్గా వర్డ్ మ్యాచ్ అయితేనే దాంతో రీప్లేస్ అవుతుంది. ఏదైతే మనం థర్డ్ పారామీటర్ పెడతామో దాంతో రీప్లేస్ అవుతుంది. వర్డ్ బై వర్డ్ సెర్చ్ చేస్తుంది. అదే ట్రాన్స్లేట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ సెర్చ్ చేసి రీప్లేస్ చేస్తుంది. సో అదే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఓకేనా? రీప్లేస్, ట్రాన్స్లేట్. సో ఇంకో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే రికార్డ్స్ వేర్ ఏ కాలమ్ హ్యావింగ్ ఓన్లీ నంబర్స్. అడిగినాడు దీన్ని. B9 అనే టేబుల్లో ఉన్నాయా నంబర్స్? నేనే రాస్తా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B11_T ఉంది. ఇది ఉంది. నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ EMP B11T వాల్యూస్ 8 4 తీసుకుంటుందా? ఇది తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే క్యారెక్టర్ విలాలో నంబర్స్ అలో చేస్తుంది. క్యారెక్టర్స్ ఉన్నప్పుడు సింగిల్ కోట్స్ ఇవ్వాలి. క్యారెక్టర్స్ లేనప్పుడు సో బ్యాక్గ్రౌండ్లో ఇంకో జరుగుతుంది. ఇదే మీకు ఇప్పుడు అర్థం కావాలి. కన్వర్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఒక కాలంలో ఓన్లీ నంబర్స్ ఉన్న కాలమ్స్ ఏవి? ఓన్లీ నంబర్స్ ఉన్న కాలమ్స్ ఏవి? ఇక్కడ 8 9 ఓన్లీ నంబర్స్ ఉన్న కాలమ్స్. దీన్ని కనుక్కోవాలి. ఏదైనా ఫిల్టర్ చేయాలంటే ఎక్కడ పెట్టాలో దాన్ని వేరే క్లాస్లోనే పెట్టాలి. టేబుల్లో ఫిల్టర్ చేయాలన్నప్పుడు వేరే క్లాస్లోనే ఫిల్టర్స్ అప్లై చేయాలి. సో ఎలా చేయాలంటే సో క్యారెక్టర్ బై క్యారెక్టర్ని నేను కన్వర్ట్ చేస్తాను. దీనిలో ఉన్న XYZని కాకుండా వేరే క్యారెక్టర్కి కన్వర్ట్ చేస్తాను నేను. సో ఇక్కడ ఉంది ఆల్రెడీ కొరీని. టైం వేస్ట్. టేబుల్ నేమ్ B11_T. సో ఏం చేస్తున్నా అంటే ఈ నేమ్ అనే కాలంలో ఇక్కడ x ఎందుకు పెట్టినానంటే ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు x ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ అట్టే వచ్చేసేయాలని. సో ఇక్కడ 0 ఉంటే ఏం పెట్టినాను నేను? ఏం పెట్టలా. 1 ఉన్నా కూడా ఏం పెట్టలా. 2 ఉన్నా సో 0 to 9 ఏమున్నా సరే నేను
ఏం పెట్టలేదంటే ఏమంటే దాని మీనింగ్ నల్ అని. ఓకేనా, ఏం పెట్టలేదంటే దాని మీనింగ్ నల్ అని. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎక్స్ ఉంటే ఎక్స్, రిమైనింగ్ ప్లేసెస్లో 0, 1, 2, 3, 9. 0 to 9 ఉన్నప్పుడు ఏం చేసినామంటే ఏం పెట్టలేదు. సో ఆఫ్టర్ కన్వర్షన్ అది కనుక నల్ అయింది అనుకో, దాని మీనింగ్ ఏమంటే నల్, అందులో ఏం లేదు అంటే ఓన్లీ నంబర్సే ఉన్నాయని. సో ఎగ్జాంపుల్ దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం. దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, XYZని ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్లో ఏమొస్తూ ఉంది ఎక్స్, వైజెడ్ మనం ఏం చెప్పలా కాబట్టి వైజెడ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఎక్స్ వైజెడ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఏం సెట్ చేస్తున్నాం, XYZ ఈజ్ నల్లా. ఏం సెట్ చేస్తున్నామో ఇంకా XYZ ఈజ్ నల్. అది ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. XYZ అనేది నల్ కాదు, XYZ నల్ కాదు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్లేట్ మనం నేర్చుకోవాలి, ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం కదా. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ పెట్టింది ఉన్నది ఉన్నట్టు, రిమైనింగ్ YZ. ఓకేనా, YZ అంటే మనం ట్రాన్స్లేట్ చేయలేదు కాబట్టి, ట్రాన్స్లేట్ చేయకపోతే ఉన్నది అట్లే వచ్చేస్తుంది YZ, XYZ. సో ఇక్కడ కూడా ఇక్కడేమొస్తుంది స్మాల్ ఎక్స్. ఎందుకు అది అప్పర్ కేసు లోయర్ కేసు మిస్ మ్యాచ్. సో స్మాల్ ఎక్స్ వై, స్మాల్ వై జెడ్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చెప్పేదానికి ట్రాన్స్లేట్ చేయడానికి. సో ఈజ్ నల్ అంటే కాదు, ఇది ఫాల్స్. సో అట్లా అన్నీ చెక్ చేసుకుంటా ఏది రాదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు సో 1, 2, 3, 4 ఉంటుంది కదా. సో 1, 2, 3, 4 1 ప్లేస్లో ఏం పెడుతుంది, 1 ఉంది రీప్లేస్ చేయడానికి ఏం లేదు అంటే నల్. సో 2ని రీప్లేస్ చేయడానికి మనం ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ కాబట్టి నల్. 3ని రీప్లేస్ చేయడానికి ఏం చెప్పలా, నల్. 4ని రీప్లేస్ చేయడానికి ఏం చెప్పలా. సో లాస్ట్కి ఏమవుతుంది, అది నల్ ఈజ్ నల్. ఇది ట్రూ. నెక్స్ట్ ఇక్కడ 1, 5, 6 1 ప్లేస్లో ఏం పెడుతున్నాం, నల్. ఏం చెప్పలేదంటే నల్ అని. 5 ప్లేస్లో నల్. సో 1, 2, 3 ఉన్న చోట అంటే నంబర్స్ ఉన్న ప్రతి చోట అది నల్లే. సో ఇక్కడ 1, 5, 6 నల్ అయింది. సో ఈసారి మళ్ళీ కూడా నల్ ఈజ్ నల్ సెట్ చేస్తూ ఉంది. సో ఇది కూడా ట్రూ. సో నెక్స్ట్ కేసులో ఏ మనం చెప్పలా, ఏం చెప్పలేము రమ్మనేసి. సో ఏ ఆల్రెడీ ఉంది, అప్పర్ కేసు ఏ ఉంది. సో 2 ప్లేస్లో నల్ అయింది, 3 ప్లేస్లో నల్ అయింది, 4 ప్లేస్లో నల్ అయింది. సో ఇప్పుడు ఏ ఉంది, రిజల్ట్ మనకు ఏ ఉంది. ఏ ఈజ్ నల్ అంటే ఫాల్స్. ఏ 2 ట్రూ అయినాయి, 1, 2, 3, 1, 5, 6 మాత్రమే ట్రూ అయినాయి. అర్థమైందా? ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. డౌట్ ఉంటే అడగండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. సో మెయిన్ ఏంటంటే ఇదే ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తున్నాం. సో 0 to 9 ఉన్న ప్లేస్లో మనం ఏం చెప్పలేదంటే దాని మీనింగ్ ఏమంటే అన్నీ నల్స్. 0 to 9 నల్స్ పెట్టేసి అప్పుడు కంపేర్ చేద్దాం. మొత్తం అన్న కన్వర్ట్ అయిన తర్వాత నల్ అయిందంటే దాంట్లో ఓన్లీ నంబర్స్ ఉన్నట్టు. ఓకేనా? కొంచెం ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ట్రాన్స్లేట్ ఏం చేస్తుందంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీప్లేస్ చేస్తుంది. సో ఈ నేమ్లో ఎక్కడైతే ఇది 0 to 9 ఉంటుందో అన్ని ప్లేసెస్లో నేను నల్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదంటే నల్ అనే, ఇక్కడ ఏం చెప్పలేదంటే రిమూవ్ చేసేసినట్టే నల్ అన్నట్టు, అంటే రిమూవ్ చేసినట్టు. సో 0 ఉంటే ఎక్స్ ఉంది ఫస్ట్ క్యారెక్టర్, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఉంది ఎక్స్ మ్యాచ్ అయ్యింది. సో అది ఎక్స్ ఉంటే ఎక్స్ పెట్టుకుంటుంది, లేదంటే లేదు. రిమైనింగ్ ప్లేస్లో 0 ఉంది. 0 ఉంటే ఇక్కడేం మెన్షన్ చేయాలి. 0 ఉంటే ఏం లేదు అని లెక్క, ఏం లేదు అంటే నల్ అని. సో 1 ఉంటే నల్ అని, 2 ఉంటే నల్ అని. తర్వాత ఏం చెప్పలే నేను అసలు ఇవన్నిటికీ నేను ఏం రీప్లేస్మెంట్ పెట్టలేదంటే ఏమని అంటే ఆ ప్లేస్లో నల్ రమ్మని. సో ఏ ప్లేస్లో నల్ రావాలంటే ఇందులో నల్ రావడానికి ఏం లేదు. ఎక్స్ యాజ్ ఇట్ ఈస్, వైజెడ్ మనం ఏం చెప్పలే ఇక్కడ.
ఓకేనా. సో XYZ వచ్చేస్తుంది, ఇక్కడ నల్ ఉండదు. ఓకేనా. ఈ XYZలో మనం రీప్లేస్ చేయడానికి ఏం పెట్టాల. XYZ అవుట్పుట్ ఏంటంటే, సో ఇక్కడ చూద్దాం, ఇలా పెడితే అర్థమవుతుంది కదా. సెలెక్ట్ ఫ్రమ్ ఏంటి అవ్వలేదు EMP_B11_T_T. దీనికంటే ముందు నేను ఈ నేమ్ ప్రింట్ చేస్తాను, ప్రింట్ చేసి చూసుకోవడానికి ఈ నేమ్కి ఏమొచ్చింది. ఇక్కడ చూడండి, ఇది చేసినా కూడా రీప్లేస్ చేసినాక సరే ట్రాన్స్లేట్ XYZ ఎలా ట్రాన్స్లేట్ అయింది, అది XYZగా ట్రాన్స్లేట్ అయింది. ఎందుకు, సో ఇక్కడ ఏం చెప్పినామంటే ఎక్స్ ఉన్న చోట ఎక్సే YZకి రీప్లేస్మెంట్ నేను చెప్పలా, యాజ్ ఇట్ ఈస్ అట్టే వచ్చేస్తుంది. మనం ఏం చెప్పకపోతే సెకండ్ పారామీటర్ లేదనుకో అది అట్లే వచ్చేస్తుంది, వాల్యూ ఏం రీప్లేస్ అవ్వదు, యాజ్ ఇట్ ఈస్ అట్లే వచ్చేస్తుంది. సో ఇక్కడ లోయర్ కేసులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ లోయర్ కేసు ఏం పెట్టలేదు, A to Z లేదు, యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. ఇక్కడ XYZ యాజ్ ఇట్ ఈస్, ఇది యాజ్ ఇట్ ఈస్, ఇది యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది, ఇది వచ్చేసింది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం చెప్పినాం, సో 1 ఉంటే ఏం చెప్పినాము, ఏం లేదు అంటే నల్. 2 ఉంటే ఏం చెప్పినాం, నల్. ఇలా ఉండాలి నార్మల్గా. ఇది ఎక్స్ ABCDEFGHIJK అన్నా అనుకో, ఎన్ని ఉన్నాయిరా, H8 I9 10 ఇంకోటి ఉన్నారు IJK. సో దీని మీనింగ్ ఏంది, 0 ఉంటే ఏ అని, 1 ఉంటే B అని, 2 ఉంటే C అని, అంతేనా, 3 ఉంటే D అని, అంతేనా, అర్థమవుతుందా. సో ఇది ఇలా రీప్లేస్ చేయమనేసి. సో ఇవన్నీ లేదంటే ఏమనంటే ఏం లేదు నల్ అని, అర్థమైందా గౌతమ్? అర్థమైంది. సో ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ 1 ప్లేస్లో ఏం లేదు నల్లో, 2 ప్లేస్లో ఏం లేదు నల్లో, 3 ప్లేస్లో ఏం లేదు నల్లో, 4th ప్లేస్లో ఏం లేదు నల్లో. సో ఆఫ్టర్ కన్వర్షన్ ఏమైంది అంటే ట్రాన్స్లేట్ అయిన తర్వాత ఏమైంది, నల్ అయిపోయింది. సో ఇక్కడ 1 2 3 నంబర్స్ ఏమైతే ఉంటాయో అన్ని ప్లేస్లో అది నల్ అయిపోతుంది. సో ఇక్కడ చూడు A 2 3 4 అయింది, ఏ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. మనం ఎందుకు వచ్చేసిందంటే ఏ పెట్టలేదు ఇక్కడ కాబట్టి, ఏ ఇక్కడ మనం చెప్పలే, సెకండ్ పారామీటర్లో ఏ లేదు. సో యాజ్ ఇట్ ఈస్ అంటే ఏ ఉంది. దాని తర్వాత 2 ప్లేస్లో ఏం లేదు, 3 ప్లేస్లో ఏం లేదు, 4 ప్లేస్లో ఏం లేదు కాబట్టి ఆ తర్వాత ఏం రాలే. మనం ఫిల్టర్ ఏం చేస్తున్నామంటే ఆఫ్టర్ కన్వర్షన్ ఏ కాలమ్స్ అయితే నల్ ఉంటాయో అవే మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో కన్వర్షన్ చేసిన తర్వాత మనం కంపేర్ చేస్తున్నాం ఈజ్ నల్, ఏవైతే నల్ ఉంటాయో అవి రమ్మని. సో ఏవైతే నల్ ఉంటాయి, ఈ 2 ఇవి. అర్థమైందా గౌతమ్? కుమార్, కండిషన్ ఉంది కదా, కండిషన్ ఎక్స్ పెడుతున్నాను కదా, X 0 1 2 3. అవును, ఈ ఎక్స్ పెట్టకుండా 0 1 2 3 7 అని అలా పెడితే 0 కాదు, 0కి X కాదు. సో అదేమవుతుందంటే ఈ కేసెస్లో ఇక్కడ అవుట్పుట్ డిఫరెంట్ మ్యాచ్ అయిపోతుంది, అవ్వదు. సో మనం ఏం చెప్పాలంటే ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ పెట్టాలి. సో ఇది ఇక్కడ ఏం చెప్పినట్టు ఇక్కడ ఓకేనా, మ్యాచ్ అవ్వదు. ఏదైనా క్యారెక్టర్ పెట్టుకోవచ్చు, ఇది ఏ అన్నా పెట్టుకుంటే ఇటువైపు కూడా ఏ పెట్టుకోవచ్చు, అప్పుడు వస్తుంది. ఎక్స్ అనేసి కాదు, ఏదైనా క్యారెక్టర్ రావాలి. థర్డ్ పారామీటర్లో ఏదైనా ఒక వాల్యూ ఉండాలి. ఓకే, సో ఏం చెప్తామంటే ఇక్కడ ఏది పెడతాం అక్కడ అదే పెడతాం. ఓకేనా, ఎక్స్ అనేదే కాదు ఏదన్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఏది పెడతామో అది పెట్టాలి, ఎందుకంటే థర్డ్ పారామీటర్ ఇలా పెట్టినాం అనుకో ఏం ఉండదు అందులో. సో ఏదైనా ఒక వాల్యూ ఉండాలి. సో ఏం వెళ్తామంటే ఇక్కడ ఇది ఉంటే అదే ప్లేస్ చేసినప్పుడు ఏ చేంజ్ ఉండదు. సో మనం ఏం కన్వర్ట్ చేస్తున్నాం, ఓన్లీ నంబర్స్ టు నల్గానే కన్వర్ట్ చేస్తున్నాం అంతే. ఓకేనా, ఓకే. సో ఇక్కడ 0 నల్ ఇక్కడ రాసినాను క్లియర్గా.
x will be translated to x, so no change. 0 1 2 3 అన్ని null అయిపోతాయి. రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ విల్ బి యాజ్ సేమ్ యాజ్ ఇన్ ద వర్డ్. ఇది రాస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇది చెప్తా. నిన్న చేసినారు అది లేదా? సచిన్ రమేష్ టెండూల్కర్ స్ప్లిట్ ఇంటూ చేయాల ట్రై చేయాల ఎవరు? స్ప్లిట్. సో ఎలా రావాలంటే అవుట్పుట్ నాకు ఫస్ట్ కాలంలో సచిన్ వచ్చింది సచిన్, సెకండ్ దాంట్లో రమేష్, థర్డ్ దాంట్లో టెండూల్కర్, థర్డ్ కాలంలో టెండూల్కర్. ఇలా రావాలి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ట్రై చేయాల ఎవరు? గౌతమ్. లేదన్నా. ఓకేనా? సో ఏం కనుక్కోవాలంటే స్పేస్ పొజిషన్ కనుక్కోవాలి. పొజిషన్ దేంతో వస్తుంది? ఇన్స్ట్రింగ్తో వస్తుంది. ఓకేనా? సెలెక్ట్ INSTR ఆఫ్ కామా స్పేస్, ఒక స్పేస్ ఫ్రమ్ డ్యూయల్. ఇదేమిస్తుంది? బై డిఫాల్ట్ ఫస్ట్ పొజిషన్ అంటే ఫస్ట్ ఉన్నది 7 ఇచ్చిందా? సో నాకు సచిన్ కావాలనుకో, స్పేస్ వరకు కావాలి. దాన్ని ఏం చేయాలా? సో మనం డైనమిక్గా కనుక్కోవాలి స్పేస్ని. లేదనుకో మనం హార్డ్ కోడ్ వాల్యూ చేసాం అనుకో 7, ఏమవుతుందంటే రేపు నేమ్ చేంజ్ అయినప్పుడు తేడా పడుతుంది. సో మనం ఏం చేయాలా? డైనమిక్గా కనుక్కోవాలి స్పేస్ ఎక్కడుంది అంటే 7 పొజిషన్లో ఉంది. నాకు ఆ స్పేస్ కూడా అవసరం లేదు కదా. స్పేస్ -1 అంటే స్పేస్ అవసరం లేదన్నప్పుడు స్పేస్ -1, 6 క్యారెక్టర్స్ కావాలా. స్పేస్ 7th క్యారెక్టర్లో ఉంది. నాకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలా? 6 క్యారెక్టర్స్ కావాలా. సో క్యారెక్టర్స్ కావాలంటే ఏ ఫంక్షన్? substr ఇది నా స్ట్రింగ్. స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఎన్ని క్యారెక్టర్స్ కావాలో నాకు? 6 కావాలి. నార్మల్గా అయితే 6 ఫ్రమ్ డ్యూయల్ వచ్చింది. సో ఈ 6ని మనం ఇది ఏంటిది? ఫిక్స్డ్ వాల్యూ. రేపు నేమ్ చేంజ్ కాలంలో వాడుతున్నాం. దీన్ని కాలంలో వాడేటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు అప్డేట్ చేసినారు, నేమ్ చేంజ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఇక్కడ ఈ క్వరీ నేను మార్చాలా. అదే నేను అలా రాసుకోలే. నేను ఇన్స్ట్రింగ్ కనుక్కున్నాను అనుకో, స్పేస్ ఎక్కడ ఉంటుందో దానికంటే ఒక తక్కువ అన్నాను అనుకో, స్పేస్ పొజిషన్ 7 దానికంటే ఒకటి తక్కువ అని చెప్పినాను అనుకో. సో ఈ 6 ప్లేస్లో నేను ఇన్స్ట్రింగ్ అనుకుంటున్నాను -1 ఎందుకు పెట్టినాను అంటే స్పేస్ అవసరం లేదు కాబట్టి -1 పెట్టినాను. ఇక్కడ దాకా అర్థమైందా? స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఫస్ట్ నేమ్ కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఎన్ని క్యారెక్టర్స్ కావాలో నాకు? 6 క్యారెక్టర్స్. ఎలా కనుక్కున్నాను అంటే స్పేస్ కంటే ఒకటి తక్కువ. స్పేస్ ఎక్కడ ఉంటే, సో ఈ పేర్లు ఇంకొక 4-5 ఉన్నాయనుకో ABCD, అప్పుడు ఏమొస్తుంది? ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇది ఇక్కడ మార్చాల, ఇక్కడ కూడా మార్చాల. ఓకేనా? ఎందుకు రావాలి? ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చిందా? ఎక్కడైతే స్పేస్ ఉంటుందో దాన్ని బట్టి అది డైనమిక్ వచ్చేసింది. అది అక్కడ మార్చలేదని నంబర్ పెట్టినాం అనుకో తేడా వచ్చేది. సో ఈ విధంగా ఇది ఫస్ట్ నేమ్ will start from first character and number of characters will be position of first space, అది కూడా position of first space -1. ఓకేనా? ఫస్ట్ స్పేస్ ఎక్కడుంది? ఆ పొజిషన్
-1 అనే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు కావాలి. అది ఫస్ట్ నేమ్. సో మిడిల్ నేమ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ఫస్ట్ స్పేస్ కదా, ఫస్ట్ స్పేస్ తర్వాత స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, ఇది 7 + 1 అంటే 8th నుంచి స్టార్ట్ అవ్వాలా. అర్థమవుతుందా? 8th నుంచి స్టార్ట్ అవ్వాలా. సో ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే సెకండ్ స్పేస్ -1 ఫస్ట్ స్పేస్, సెకండ్ స్పేస్ మైనస్ ఫస్ట్ ప్లేస్ -1 కూడా తీయాల్సి వస్తుంది, 2 స్పేసులు కాబట్టి -1 అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. అర్థమవుతుందా? సెకండ్ స్పేస్కి ఫస్ట్ స్పేస్కి మధ్యలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అన్ని క్యారెక్టర్సే కావాల్సింది. సో స్టార్ట్స్ ఆఫ్టర్ ఫస్ట్ స్పేస్ అండ్ number of characters will be like second space minus first space. ఓకేనా? సో చూద్దాం. సబ్స్ట్రింగ్ ఆఫ్ this one, ఇది మెయిన్ స్ట్రింగ్, స్టార్టింగ్ పొజిషన్ ఇది ఇన్ స్ట్రింగ్ ఆఫ్, ఇది బై డిఫాల్ట్ 1 కాబట్టి ఇది -1 కాదు, ఈసారి +1 తర్వాత అన్నాం కాబట్టి +1 స్టార్టింగ్ ఫ్రమ్ ఆఫ్టర్ స్పేస్. ఇదేమి ఇస్తుంది, ఇన్ స్ట్రింగ్ స్పేస్ పొజిషన్ ఇస్తుంది 7 + 1 8 నుంచి స్టార్ట్ అవ్వాలా రమేష్ అనేది. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, టిల్ ఎండ్ వరకు వస్తుంది. రమేష్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు వస్తుంది. సో నాకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలో నేను చెప్పాలా. ఎన్ని క్యారెక్టర్స్ కావాలో చెప్పాలంటే ఏం చేయాలి, నేను సెకండ్ స్పేస్ కనుక్కోవాలి. సెకండ్ స్పేస్ మైనస్ ఫస్ట్ స్పేస్ అనేది యాజ్ ఎ థర్డ్ పారామీటర్గా పాస్ చేయాలి. ఇది ఫస్ట్ పారామీటర్ యాక్చువల్ నేమ్, సెకండ్ పారామీటర్ ఏమంటే స్టార్టింగ్ పొజిషన్ ఏం చెప్పినామంటే ఇన్ స్ట్రింగ్ ఆఫ్ దిస్ యాక్చువల్ నేమ్ ఫస్ట్ స్పేస్. అయితే బై డిఫాల్ట్ అది ఫస్ట్ స్పేస్ ఉంటుంది +1. ఫస్ట్ స్పేస్ 7 ఉంటే మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలా, 8 నుంచి స్టార్ట్ అవ్వాలా. సో రమేష్ నుంచి 6 నుంచి స్టార్ట్ అయ్యింది. బట్ నాకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలా, ఓన్లీ 6 క్యారెక్టర్స్ కావాలి. 6 అర్థమవుతుందా ఇది నాగా? అర్థమైంది. ఓకేనా? సో నాకు సెకండ్ స్పేస్ కావాలంటే ఏం చేయాలి, నేను ఇలా కనుక్కోవాలి. సెకండ్ స్పేస్ ఎలా కనుక్కుంటాం, సెలెక్టెడ్ ఫ్రమ్ డ్యూయల్ స్పేస్ కామా లెఫ్ట్ టు రైట్ కామా సెకండ్, అంతేనా? లెఫ్ట్ టు రైట్ 4 పారామీటర్స్ ఉంటాయి. ఇన్స్ట్రింగ్కి ఉంటే 2 పారామీటర్స్ ఉంటాయి, లేదంటే 4 పారామీటర్స్ ఉంటాయి. థర్డ్ పారామీటర్ ఏంది, లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా. సో ఇది 2 అనేది ఏంది, సెకండ్ అక్కరెన్స్ ఆఫ్ స్పేస్. 14 అంటే 14th స్పేస్. ఇదేమొచ్చింది 14. ఫస్ట్ స్పేస్ ఎక్కడుంది, 1 పెడితే వచ్చేది ఇక్కడ ఎంత, -7. సో మనకు స్పేస్ ఇంక్లూడ్ కాదు కాబట్టి -1. అర్థమైందా? స్పేస్ వద్దు కాబట్టి -1. లాస్ట్ స్పేస్ మనకు వద్దు, ఆ స్పేస్ ఇంక్లూడింగ్ స్పేస్ అది. సో -1. అర్థమైందా? ఇది మైనస్ యాజ్ ఎ థర్డ్ పారామీటర్. ఇది అప్ టు హియర్ సెకండ్ పారామీటర్. సో నేను ఎంటర్ కొడతాను, ఈజీగా అర్థం అవ్వాలి. ఇది థర్డ్ పారామీటర్ సెకండ్ స్పేస్ మైనస్ ఇప్పుడు ఉంది ఫస్ట్ స్పేస్ -1. సో ఇదే ఫార్ములా, సెకండ్ స్పేస్ మైనస్ ఫస్ట్ స్పేస్ -1. సో ఇదే రమేష్. డైనమిక్గా మనం కనుక్కున్నాం, నేమ్ చేంజ్ అయినా సరే ఆ స్పేసెస్ ద్వారా అది ఈజీగా కనుక్కోవచ్చు. ఇది అర్థమైందా లేదా? సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ అర్థం కాదు.
ఇది అర్థమైందా? ఇది సెకండ్ స్పేస్ అర్థమైందా? అర్థమైంది సో సార్. మనం ఎందుకు కనుక్కున్నామంటే ఫస్ట్ నార్మల్గా మిడిల్ నేమ్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ స్పేస్కి సెకండ్ స్పేస్కి మధ్యలో ఉన్నదే మిడిల్ నేమ్. ఫస్ట్ స్పేస్కి సెకండ్ స్పేస్కి మధ్యలో ఉన్నది మిడిల్ నేమ్. సో కాబట్టి నేను ఏం చేసినానంటే స్టార్టింగ్ ఏం చెప్పినానంటే సో ఆఫ్టర్ ఫస్ట్ స్పేస్ అన్నా, ఇది స్టార్టింగ్ పొజిషన్. ఆఫ్టర్ ఫస్ట్ స్పేస్ అంటే ఎలా వస్తుంది? సో దీని మీనింగ్ ఏంది? 1,1 కదా, 1,1 అంటే లెఫ్ట్ టు రైట్ ఫస్ట్ స్పేస్ +1 అంటే ఏమంటే దాని తర్వాత. సో ఫస్ట్ స్పేస్ 7 అయితే నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? 8 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? +1. సో ఈ స్ట్రింగ్ ఏమిస్తుంది? ఈ ఇన్స్ట్రింగ్ ఏమిస్తుంది అంటే పొజిషన్ ఆఫ్ స్పేస్. ఆ స్పేస్ నాకు వద్దు, నెక్స్ట్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి +1. కింద నాకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అంటే సెకండ్ స్పేస్కి ఫస్ట్ స్పేస్కి మధ్యలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెకండ్ స్పేస్ కనుక్కున్నాను మైనస్ ఫస్ట్ స్పేస్ కనుక్కున్నాను. ఫస్ట్ స్పేస్ అనేసి నీకు చూపించాలనుకున్నప్పుడు 1,1 బై డిఫాల్ట్ అది ఇలానే ఉంటుంది. సో -1 అంటే లాస్ట్ స్పేస్ కూడా అవసరం లేదు కాబట్టి నాకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 6. సో సెకండ్ స్పేస్ పొజిషన్ మైనస్ ఫస్ట్ స్పేస్ పొజిషన్ మైనస్ స్పేస్ కూడా నాకు వద్దు కాబట్టి -1. రమేష్ అర్థమైందా? గౌతమ్ అర్థమైందన్న. ఇలా నాగా. సో ఇది మిడిల్ నేమ్. సో లాస్ట్ నేమ్ ఈజీ ఎలాగా? సెకండ్ స్పేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంక ఎండ్ వరకు, సెకండ్ స్పేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంక ఎండ్ వరకు. సో సెకండ్ స్పేస్ తర్వాత స్టార్ట్ అవ్వాలంటే సో ఇది సెకండ్ స్పేస్ తర్వాత అంటే +1, తర్వాత అన్నప్పుడు +1, అది వద్దనుకున్నప్పుడు -1. సో తర్వాత సో ఇది యాక్చువల్ స్ట్రింగ్, ఇది చేసుకుంటాం. లాస్ట్ నేమ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ సెకండ్ స్పేస్ అండ్ ఎక్కడ దాకా? అండ్ టిల్ ఎండ్ అన్నప్పుడు మనం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాల్సిన పనిలే. స్టార్టింగ్ చెప్తే వదిలేస్తే చాలు, లాస్ట్ ఎన్ని ఉన్నా సరే అది వచ్చేయాలి. టిల్ ఎండ్. 2 ఎక్కడ స్టార్ట్ అవ్వాలో ఈ నేమ్లో సబ్స్ట్రింగ్లో ఈ నేమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దీంతో ఇది కొడితే ఏమొస్తుంది? రియల్ ఇస్తే ఏమొస్తుంది? ఇంక్లూడింగ్ స్పేస్ వస్తుంది, ముందు స్పేస్ వస్తుంది +1. స్పేస్ మనకు వద్దు కాబట్టి 10. అర్థమైందా? ఇవి ప్రాక్టీస్ చేస్తే లాజిక్స్ అర్థమవుతుంది. ఓకే. సో ఇది అర్థమైనప్పుడు ఇది సిమిలర్గా ఉంటుంది. ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సపరేట్ యూజర్ నేమ్, డొమైన్ నేమ్, హోస్ట్ నేమ్ ఇన్ గివెన్ ఈమెయిల్ ఐడి. సో ఏదైనా ఈమెయిల్ ఐడి ఇచ్చినారనుకో, ఇది యూజర్ నేమ్ ఉంటుంది, @ కంటే ముందున్నది యూజర్ నేమ్ ఉంటుంది, @ తర్వాత డొమైన్ నేమ్, డాట్ తర్వాత హోస్ట్ నేమ్ ఉంటుంది. సో యూజర్ నేమ్, డొమైన్ నేమ్, హోస్ట్ నేమ్. సో దీన్ని సపరేట్ చేయమంటాడు ఇంటర్వ్యూలో. అంటే ఈ సింపుల్ లాజిక్ ఏమంటే @ పొజిషన్ కనుక్కోవాలా, దానికంటే ఒకటి తక్కువ అంటే అది యూజర్ నేమ్. @ తర్వాత స్టార్ట్ అవ్వాలా, @ తర్వాత స్టార్ట్ అయ్యి డాట్ కంటే ముందు ఉన్నది. ఈ డాట్ అన్నది కొంచెం చిన్న ఇంపార్టెంట్. డాట్ పొజిషన్ కనుక్కునేటప్పుడు యూజర్ నేమ్లో కూడా డాట్స్ ఉండొచ్చు. సో డాట్స్ కనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే రైట్ టు లెఫ్ట్ ఉన్న ఫస్ట్ డాట్ కనుక్కోవాలా, అంతే. సో ఇటు పోయినామనుకో యూజర్ నేమ్స్లో డాట్స్ ఉన్నప్పుడు అదే వచ్చేస్తుంది. అర్థమైందా? యూజర్ నేమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to బిఫోర్ @ పొజిషన్ యూజర్ నేమ్. మిడిల్ అంటే డొమైన్ నేమ్ స్టార్టింగ్ ఆఫ్టర్ @ అండ్ ఎండ్స్ విత్ డాట్ కంటే బిఫోర్. హోస్ట్ నేమ్
సో ఇది ఇక్కడ ఉంది ఆల్రెడీ ఇది కొరి. ఓకేనా, అర్థం కానప్పుడు నన్ను అడగండి. సిమిలర్ ఇది పొజిషన్స్ కనుక్కోవడం, సబ్స్ట్రింగ్ రిటర్న్ చేయండి. ఓకేనా.